లెజిస్లేటివ్ పార్టీ సమావేశం కానుంది. సాయంత్రం 7 గంటలకు సీఎం రేవంత్ అధ్యక్షతన భేటీ కానున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. రాజ్యసభ ఉప ఎన్నిక, స్థానిక ఎన్నికలు, రుణమాఫీ, రైతు భరోసా, సచివాలయం దగ్గర రాజీవ్ విగ్రహం ఏర్పాట్లపై కీలకంగా చర్చించనున్నారు. ఇక వరంగల్లో రైతు కృతజ్ఞత సభ ఏర్పాట్లపై చర్చిస్తారు. రేపటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి వరుసగా సమీక్షలు నిర్వహించనున్నారు. నేడు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరగనుంది. సాయంత్రం 7 గంటలకు సీఎం రేవంత్ అధ్యక్షతన భేటీ కానున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. రాజ్యసభ ఉప ఎన్నిక, స్థానిక ఎన్నికలు, రుణమాఫీ, రైతు భరోసా, సచివాలయం దగ్గర రాజీవ్ విగ్రహం ఏర్పాట్లపై కీలకంగా చర్చించనున్నారు. ఇక వరంగల్లో రైతు కృతజ్ఞత సభ ఏర్పాట్లపై చర్చిస్తారు. రేపటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి వరుసగా సమీక్షలు నిర్వహించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, రాజేంద్ర, మరికొద్ది సేపట్లోనే అయితే నానక్రామ్ గూడాలో ఉన్నటువంటి షెర్టాన్ హోటల్లో సిఎల్పి సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో ఇప్పటికే రాజ్యసభ సభ్యుడు అభిషేక్ సింఘ్వి మను హైదరాబాద్కి చేరుకున్నారు. పొద్దున డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటుగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలను ఒక్కొక్కరిగా విడివిడిగా కలుసుకుంటూ వస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఇక్కడ అయితే సిఎల్పి సమావేశం జరిగినటువంటి హోటల్ కూడా రాజ్యసభ అభ్యర్థి అయినటువంటి అభిషేక్ సింఘ్వి మను కూడా చేరుకోవడం జరిగింది. ఇక మరికొద్ది సేపట్లో జరగబోయేటువంటి ఈ సమావేశంలో సిఎల్పి సమావేశంలో ఒకవైపు రాజ్యసభ అభ్యర్థి పరిచయ కార్యక్రమంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులన్నిటిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి సభ్యులకు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇటు ఎమ్మెల్సీలకు, ఎంపీలకు, రాజ్యసభ సభ్యులందరికీ కూడా వివరించున్నారు. రీసెంట్గా చేసినటువంటి ప్రభుత్వం ఏకకాలంలో ఇచ్చినటువంటి ఎన్నికల హామీల్లో భాగంగా చేసినటువంటి రైతు రుణమాఫీపై జనాల్లోకి ఏ విధంగా వెళ్ళాలి, గత ప్రభుత్వం 10 ఏళ్లలో చేసినటువంటి అయితే ఉన్నటువంటి రుణం విముక్తితో పాటు రుణంతో పోల్చుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి రుణాన్ని, ఏదైతే రుణమాఫీని జనాల్లోకి లోతుగా తీసుకువెళ్లి ఇటు స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఒక విధంగా ప్రిపరేషన్ చెప్పి అనుకోవచ్చు. దాంతో పాటుగా ఒకటి, రేపు 11 గంటలకు అసెంబ్లీలో అయితే అభిషేక్ సింఘ్వి మను తను అయితే ఆ నామినేషన్ కూడా వేయనున్నారు. ఆ నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ కాంగ్రెస్ నాయకులంతా కూడా అటెండ్ అవుతారు ఆ సమావేశానికి. ఇక ఈ రోజు జరిగేటువంటి సమావేశం తర్వాత అభ్యర్థి పరిచయం తర్వాత డిన్నర్ చేసుకొని రేపు 11 గంటలకు అసెంబ్లీలో నామినేషన్ కార్యక్రమం. ఆ తర్వాత జరిగే రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను అన్నింటినీ వివరిస్తూనే స్థానిక సంస్థల ఎన్నికల ప్రిపరేషన్లో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై కూడా ఇటు ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం అయితే రేవంత్ రెడ్డి చేస్తారని చెప్పి కొంత సమాచారం అయితే అందుతుంది. రాజేంద్ర, థ్యాంక్ యూ ప్రేమ్.